శివాజీ గారు క్షమాపణలు చెప్పిన తర్వాత అందరూ కూడా ఎందుకు చెప్పాడని ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన మాత్రం క్షమాపణ చెప్పడానికి నేను ఏ మాత్రం కూడా సిగ్గుపడను అనే విధంగా అయితే అందరికీ క్షమాపణ చెప్పేశాడు. సో మరి దీని గురించి అసలు ఆయన క్షమాపణ చెప్పేటటువంటి యాటిట్యూడ్ అయినా ఆయనది? సో ఖచ్చితంగా శివాజీ గారు మొన్న స్టేజ్ పైన దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే ఒక మాట మాట్లాడారు. ఒక ఆడవాళ్ళని కొంచెం వస్త్రాలు కప్పుకుంటే అంత నిండుగా కప్పుకుంటే అంత బాగుంటుందని చెప్పి సో చాలా మంచిగా చెప్పారనమాట. అది వదిలేసి చాలామంది ఆయన మాట్లాడిన నెగిటివ్ మాటలు, అందులో కొంచెం అనుకోకుండా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పట్టుకున్నారు. సామాన్లు అన్నారు, డాష్ డాష్ అన్నారు అని చెప్పి సో ఆ మాటలను తీసుకుని హైలైట్ చేసి సోషల్ మీడియా మొత్తం ప్రచారం చేసేసి శివాజీ గారు ఇట్లా అనేసారు, ఇప్పుడు మా బతికేంటి అన్నట్టుగా చాలా కొంచెం ఓవర్గానే చేస్తున్నారు. అయితే దాని గురించి అది శివాజీ గారి దృష్టికి వెళ్ళి ఆయన ఒక వీడియో చేశారు, అందరినీ క్షమాపణ కోరుతున్నాను, ఆ మాట నేను వాడుండకూడదు, తప్పు అని చెప్పి. సో తర్వాత ఆ వీడియో తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారనమాట. ఆయన్ని అసలు ఎందుకు దీనిపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి ప్రెస్ అంతా వెళ్ళి కూర్చుంటే మీడియా ముందు ఆయన చాలా ఓపెన్గా చెప్పారు, నేను మాట్లాడిన మాటల మీద నేను నిలబడుతున్నా, నేను తప్పేం మాట్లాడలేదు, సో నేను చాలా కఠినంగా ఉంటాను ఈ విషయంలో, సో నేను ఇప్పటికే చెప్తా అదే విధంగా ఉండాలి, నేను చెప్పిన మాట పైన కట్టుబడి ఉంటా, కానీ మధ్యలో మాటలు దొరలాయి, దానికి క్షమించమని అడిగాను, అపాలజీ చేస్తాను, ఒకవేళ కేసు గీసి అయితే నేను వెళ్తా, అక్కడికి వెళ్ళి నేను చేసిన దానికి అపాలజీ లెటర్ ఇస్తాను అని కూడా ఆయన చెప్పారనమాట. సో ఆయనతో పాటుగా ఇప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తుంటే అదే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సో మా కమిటీ ఏదైతే ఉందో విష్ణు గారిది, సో దాంట్లో కూడా కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయిందనమాట. మహిళా కమిషన్లు మాకి ఫిర్యాదు చేస్తే విష్ణు గారు దానిపైన పరిశీలన జరుగుతుంది, ఏం జరిగింది అనేది దాన్ని బాగా సూచించి దానికి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇదేంటంటే ఒక 4 రోజులు ముచ్చట అనమాట. వీళ్ళందరూ కూడా అటెన్షన్ కోసం వస్తూ ఉంటారు, ఫెమినిస్టులు కానీ ఆడవాళ్ళ స్త్రీ పక్షపాతులు అని చెప్పి వస్తూ ఉంటారు అనమాట. సో ఆయన మాట్లాడిన దాంట్లో మంచిని ఎందుకు చెప్పట్లేదు, అదే లేడీస్ ఆయన అమ్మ కప్పుకోమన్నారు కదా అని ఒక్కలైనా చెప్తున్నారు. అంటే ఈ వ్యతిరేకించిన బ్యాచ్ ఎవరైనా సరే అమ్మ కప్పుకోమన్నారు కదా, అది కూడా ఎవరు మాట్లాడట్లా. ఎంతసేపు మీరు ఆ మాట ఎందుకు వాడాలి, మమ్మల్ని కించపరిచేలాగా సామాన్లు అంటాం ఏంటి, మమ్మల్ని అలా పోల్చడం ఏంటి, అది ఇది అని చెప్పి, అంటే వీళ్ళు అటెన్షన్ గ్రాబింగ్ కోసం వచ్చిన దానికి కూడా ఆయన ఇంకా ఇంత వచ్చి పాపం స్టేజ్ మీద చెప్పి ప్రెస్ మీట్లో కూడా అందరి ముందు క్షమాపణలు చెప్పి ఇంత చేస్తే అయినా కూడా ఆయన ఏదో డిఫేమ్ చేయాలి, ఇంకా దాన్ని వదలరు అనమాట. 4-5 రోజులు పట్టుకుని ఆ సినిమా ఏదైతే వచ్చిందో ఆ సినిమా అయ్యేంత వరకు, రన్ కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళు ఇలా పోరాడుతూనే ఉంటారు. సో ఇట్లాంటివి ప్రతి వారం ఏదో ఒక సినిమాకి ఏదో కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది, అది న్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. దాని గురించి ఎక్కువ మనం డీప్గా పట్టించుకుంటే అది ఎక్కువ మన బ్రెయిన్ పోతుంది తప్ప. సో ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉంటారు, మాట్లాడిన ఫెమినిస్టులు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు యాక్ట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి అన్నారా లేదా అని చెప్పి సో జనాలంతా పిచ్చోళ్ళు అయిపోతున్నారు అనమాట.